అందరికీ నమస్కారం. సాంస్క్రిట్ లెక్చరర్ హైమా అనే నా యూట్యూబ్ ఛానల్లోకి పునఃస్వాగతం. మీ అందరికీ మనం రోజుకో శ్లోకం లింగాష్టకం నేర్చుకుంటున్నాం కదా, అర్థం తెలుసుకుంటున్నాం. అలా ఇవాళ 7వ శ్లోకానికి అర్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదళో పరివేష్టిత లింగం, శివలింగానికి పూలతో అలంకరించారు. శివుడు అనుకోండి, మనం శివుడికి మెడలో మాలలు వేయచ్చు. కానీ ఇది శివలింగం గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అష్టదళో పరివేష్టిత లింగం. దళము అంటే రేఖలు, అష్ట అంటే ద నెంబర్ 8. 1 2 3 4 5 6 7 8 అష్టాదశ అంటే అష్ట అంటే 8, దశ అంటే 10, కలిపితే అష్టాదశ 18. అష్టాదశ పురాణాలని, అష్టాదశ శక్తి పీఠాలని మనం చెప్పుకుంటాం. అష్టాదశ అంటే 18 శక్తి పీఠాలు. మనం అమ్మవారి గురించి చెప్పుకున్నాం కదా, దక్ష యజ్ఞం సర్వనాశనం అయిపోవడానికి కారణం కూడా ఈశ్వరుడే అని మనం అక్కడ చెప్పుకున్నాం. ఎప్పుడైతే అమ్మవారు అక్కడ తనువు చాలించిందో శివుడు ఏం చేశాడట, ఆ అమ్మవారిని భుజం మీద వేసుకొని తీసుకెళ్తున్నప్పుడు ఆ శరీర భాగాలు అన్ని చోట్ల, మన భారతదేశంలో అన్ని చోట్ల పడ్డాయటండి. సో అవి 18 చోట్ల పడ్డాయి కాబట్టి ఆ 18 కూడా 18 పుణ్యక్షేత్రాలుగా, అంటే అష్టాదశ శక్తి పీఠాలుగా ఇప్పుడు పూజలు అందుకుంటున్నాయి కదా. అష్టాదశ అంటే ఇంతకు 18 అని అర్థం. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అష్ట అంటే నెంబర్ 8 అని అర్థం. అష్టదళో పరివేష్టిత లింగం, దళము అంటే రేఖ అని రేకులు, పూరేకులు అని చెప్పుకుంటాం కదా. అష్ట అంటే 8 రేఖలు కలిగిన పువ్వులతో ఆ శివలింగం చుట్టూ అలంకరించారట. పరివేష్టిత అంటే చుట్టబడిన శివలింగము. 8 రేకులు కలిగిన పూలతో అలంకరింపబడిన శివలింగము అని అర్థం. అష్టదళో పరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణలింగం. అన్ని ప్రపంచంలో ఏది జరిగినా సరే కారణభూతుడెవరు అంటే శివుడే. ఎందుకని? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని మనం అనుకుంటాం కదా. కాబట్టి ఏది జరిగినా సరే మూల కారణం ఎవరు అంటే శివుడే. శివుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. కాబట్టి ప్రతిదీ జరగడానికి కారణభూతుడైన శివలింగము. అష్టదళో పరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం. దరిద్రాలు అంటే పావర్టీలు 8 ఉన్నాయటండి. అష్టదరిద్రాలు అంటే ఇంకా అవి అసలు చాలా దయనీయమైన పరిస్థితి అని. సో అష్టదరిద్రాలు ఏంటి అంటే మామూలుగా ఆయుహు అంటే ఆయుష్, మంచి ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, సంపద ఉండాలి, అలాగే పుత్రపౌత్రాభివృద్ధి ఉండాలి. పుత్రపౌత్రాభివృద్ధి రస్తు అని దీవిస్తారు మన ఎవరైనా. అంటే పుత్రులు, వాళ్ళ పుత్రులు, పౌత్రులు అంటే పిల్లలు అని. సో ఇదంతా కూడా ఐశ్వర్యాలండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఐశ్వర్యాలు. ఆయుష్, ఆరోగ్యము, సంపద, పుత్రపౌత్రాభివృద్ధి, అలాగే ధనధాన్య సమృద్ధి. ధనము, ధాన్యము. ధనం ఉంటే ధాన్యం ఉంటుంది. ఇవన్నీ ఉంటే చక్కగా కడుపు నిండా రోజు తినగలుగుతాం. ధనధాన్య సమృద్ధి. విజయం, సఫలత అంటే ఏ ప్రొఫెషన్లో అయినా, ఏ రంగంలో అయినా రాణించగలగడం, విజయాన్ని పొందగలగడం. అలాగే శాంతి, కీర్తి. ఇవన్నీ కూడా అష్ట ఐశ్వర్యాలు అని చెప్తాం. ఇవి లేకపోవడమే అష్టదరిద్రం అని. సో అష్టదరిద్ర వినాశన లింగం. ఎవరైనా వీటితో బాధపడుతుంటే శివలింగానికి కనుక పూజ చేస్తే ఈ అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంటే మంచి ఆయుష్ కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ధనధాన్య సమృద్ధి ఉంటుంది, పుత్రపౌత్రాభివృద్ధి ఉంటుంది, సంపదలుంటాయి, అలాగే విజయం ఉంటుంది. ఏ రంగంలోనైనా విజయంతో ముందుకు దూసుకువెళ్తారు. శాంతి, కీర్తి అన్నీ దొరుకుతాయి. కాబట్టి శివలింగానికి పూజ చేయడం వల్ల
అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాంటి శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను. ఒకసారి మళ్ళీ శ్లోకం చూద్దాం. అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. నా వివరణ మీకు నచ్చితే నన్ను ప్రోత్సహించండి. నన్ను ప్రోత్సహిస్తున్నారు, చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు, కానీ ఒక లైక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు నచ్చితే ఆ సింబల్ని టచ్ చేయండి, నాకు లైక్స్ వస్తాయి. చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ. నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్నందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి శ్లోకంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.